బీట్రూట్ విత్తనాలు దాదాపు అన్నీ మొలిచినాయన్నమాట. ఇదే పాలకూర విత్తనాలు ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు. విత్తనాలు కప్పు రేపు పెరిగిన తర్వాత చూడాలా. ఇది పాలకూర విత్తనాలు బాగానే మొలిచింది. ఇక్కడ బెండలు వేసాను, మా రిలేటివ్స్ తెస్తే విత్తనాలు బెండలు వేసా. బెండలేం మొలవలేదు ఎందుకనో, చూడాలి. ఇంకా 2-3 రోజులు చూసిన తర్వాత తెలుస్తుంది మొలుస్తాయో మొలవో. అట్లాగే వీళ్ళు కాకరకాయ కొనుక్కొస్తే ఒక కాకరకాయ పండింది, దాంట్లో ఇత్తులు ఎండబెట్టి పెట్టాను. ఒక చెట్టు ఒక ముక్క మొలిచింది, ఇంతకుముందు ఒక ముక్క మొలిచి ఎండిపోయింది ఎందుకనో, నిలబడలా. ఈసారి ఒక ముక్క మొలిచి దీన్ని జాగ్రత్తగా కాపాడాలా. అట్లాగే మా పక్కింటి వాళ్ళు వేరే వాళ్ళు సీడ్ ఇచ్చేది, ఒక సీడ్ మరి అర్థం కాలేదు, ఇది మొలిచింది పర్వాలేదు. 2 మొలిస్తే 2 ఎండిపోయి 1 నిలబడింది. ఈ సొరిత్తులు అన్నమాట, నా లెక్కలో సొరకాయలాగే ఉన్నాయి ఆకు సొరిత్తులు. అవి 3 ఇస్తే 3 మొలిచినాయి. ఈ టమాటా ఇత్తులు మన ఇంట్లో టమాటా కోసినప్పుడు వేసానమాట ఇత్తులు, అది వాళ్ళకి మొలిచింది. దాదాపుగా వేసి నెల అవుతుంది. నెల రోజుల నాటికి ఇప్పుడు మొలిచిందన్నమాట. ఈ చలి వాతావరణానికి మొక్క రాదన్నమాట, అందుకని ఇంట్లో పెట్టాను. ఇంట్లో 25 డిగ్రీలు ఉండిద్ది, అందుకే మొలిచిందన్నమాట. అందుకని కొంచెం ఎండ వస్తుంటే ఎండకి పెట్టాను అనమాట. ఇప్పుడు పెరగవచ్చు బాగానే, అది తీసి మళ్ళీ నాటుకోవచ్చు అనమాట ఒక 20 రోజుల తర్వాత. ఈ కొంచెం మొక్కలు పెద్ద అయిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఈ గ్రోత్ని బట్టి ఇక్కడ ఎవరు గార్డెనింగ్ చేయరన్నమాట, ఎక్కువ 90%, ఒక 2% ఇంట్రెస్ట్ ఉండవు చేస్తుంటారు. అందుకే నేను నాటాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఇక్కడ చేస్తాను. ఈ బీట్రూట్ మళ్ళీ తిరిగి నాటినప్పుడు ఎట్ట వస్తుంది పంట ఎలా ఉంటుందని చూద్దాం.